తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవటం మనం గమనించాం. అంటే వీళ్ళు ఈ యొక్క దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తేలేకపోవడానికి కారణం ఏంటంటే ఈరోజు అందరి మధ్యలో ఒకటే, ఈ లోకేష్ రెడ్ బుక్ పాలనే దీనికి కారణమని. ఎందుకంటే మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ముంబై నుంచి ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఏ విధంగా ఆవిడతో తప్పుడు కేసులు పెట్టించి జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేశారు. మరి ఈ విధంగా పారిశ్రామికవేత్తల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నా. అలాగే ఐపీఎస్ అధికారులు సీనియర్ మోస్ట్ ఆంజనేయులు గారు, సంజయ్ గారు, ఠానా గారు, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ ఆఫీసర్ల మీద కూడా కక్ష సాధింపుగా కేసులు పెట్టి వేధిస్తే ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నాను. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా 7 నెలలుగా కొంతమందికి పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళని వేధిస్తూ వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డెసిషన్స్ తీసుకుంటుంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మీరు చూస్తే ఆడపిల్లలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు, అలాగే హత్యలు జరుగుతుంటే అలాంటి రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా నేను అడుగుతున్నా. అండ్ ముఖ్యంగా నారా లోకేష్ దావోస్కి వెళ్ళి సిగ్గు లేకుండా నా ప్రత్యర్థుల్ని అనగతొక్కడానికి నేను రెడ్ బుక్ని యూజ్ చేస్తున్నాను అని చెప్తే ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా అని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి కారణం ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎందుకంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి, పారదర్శకమైన పరిపాలన ఉండాలి, అలాగే రోడ్డు, రైలు, ఏరోప్లేన్, అలాగే పోర్ట్స్, ఇవన్నీ కూడా అంటే ట్రాన్స్పోర్ట్ ఇది కరెక్ట్గా ఉంటేనే అక్కడ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఎంత చక్కగా చేశారో మీ అందరూ కూడా గమనించవచ్చు. లా అండ్ ఆర్డర్ ఏ విధంగా మెయింటైన్ చేశారు, అలాగే మీరు చూస్తే సచివాలయ వ్యవస్థతో ఎలా పారదర్శకంగా పరిపాలించారు, అలాగే ఏపీలో 3 పోర్ట్లు మచిలీపట్నం, మూలపేట, రామాయపట్నం ఏ విధంగా వర్క్స్ స్టార్ట్ చేశారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా ఆల్మోస్ట్ 35% వర్క్ చేసేయటం జరిగింది, అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు అన్నిటినీ కూడా తీసుకొచ్చి మీ చేతిలో పెడితే ఈరోజు మీరు ఏం చేశారు? జగనన్న పారిశ్రామికవేత్తల కోసం రెడ్ కార్పెట్ వేసి ఫ్రెండ్లీ స్టేట్గా ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఏర్పాటు చేసి మీ చేతికి ఇస్తే ఈరోజు మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ లేదు, రోడ్డు పైనే నరికేస్తున్నారు మనుషుల్ని. అలాగే ఎవరు నోరు తెరిసినా వాళ్ళ మీద కక్ష సాధింపుగా తప్పుడు కేసులు, ఒకటి రేప్ కేసు, లేదా అటెంప్ట్ మర్డర్ కేసు, లేదా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి చట్టాన్ని కూడా తమ చుట్టాలుగా వాడుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నది నిజం కాదని నేను అడుగుతున్నాను. అలాగే ఈరోజు మీరు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ చేస్తున్న పనుల వల్ల ఈ రాష్ట్ర ఇమేజ్ దెబ్బతినటం వల్ల ఈరోజు దావోస్లో పారిశ్రామికవేత్తలు ఒక్కటంటే ₹1 కూడా మనకి ఎంఓఈ చేయకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు వీళ్ళు దాదాపుగా ఈ స్పెషల్ ఫ్లైట్లు, కోట్లు, బూట్లు, సూట్లు కని వీళ్ళ ఖర్చులకే 20 కోట్ల పైగా అయింది. కనీసం ఆ దారి ఖర్చులకి అయిన డబ్బైనా ఎంఓఈలు చేసుకొచ్చారంటే సిగ్గుచేటు. మాటలేమో ఇంత చెప్తారు. దాన్ని జీసీసీ అంటారు. ఆ జీసీసీ కూడా డైరెక్ట్గా వాళ్ళు పెట్టుకుని ఏం చేస్తారంటే కాగ్నిసెంట్ అన్నో ఏఎన్ఎస్ఆర్ లాంటి సంస్థలతో వాళ్ళు మాట్లాడి మీరు పెట్టండి, మీ దగ్గర మేము కొంటామండి. సో వాళ్ళతో కూడా మేము టచ్లోకి వెళ్ళి వాళ్ళు కూడా మీరు జీసీసీ పెట్టండి, భూములు నేను చౌక్గా ఇస్తా. నేను ఏ స్థాయికి వెళ్ళానంటే మీ అందరికి ఏంటండి, మొదటి 500 ఐటీ కంపెనీలకి
భారతదేశంలోనే ఎవరిని ఇవ్వని విధంగా అతి తక్కువ ధరకి భూమి ఇస్తాను నేను హామీ ఇచ్చా. అతి తక్కువ ధర ఫస్ట్ కేటాయింపు అయిన తర్వాత మీరు ఆశ్చర్యపోతారు. నేను కమిట్మెంట్ ఇచ్చా డావోస్లో మొదటి 500 కంపెనీలు. ఇది ఎందుకు చెప్తున్నానంటే విశాఖపట్నాన్ని తీసుకురాండి. ఒక పక్కన మనకి టాలెంట్ ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ కంపెనీలు కూడా తీసుకురావాలంటే భూములు కానివ్వండి ఎక్కువ సిస్టమ్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం. అది చేశాం. గతంలో హెచ్సిఎల్ కూడా నేను అట్టనే ఇచ్చాను. చాలా మంది ఎగతాలు చేశారు. కానీ ఈ రోజు వెళ్ళి మీరు చూడండి విజయవాడలో హెచ్సిఎల్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 4000 మంది పనిచేస్తున్నారు. అది ఎక్స్పాండ్ చేస్తున్నారు. అదే ఆనాడు మేము వేసిన ఇస్తున్నాం. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తాయి. మార్క్ మై వర్డ్స్, డేట్ టైం స్టాంప్ కూడా చేసుకోండి. వాళ్ళు ఆపమంటున్నారు, మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు. మీకు బాగా చోట్ల సరిపోతుందా? నాకు పర్లేదు, నాకు అలవాటే కదా, పాదయాత్రలో నడిచే కదా ఆగి ఉంది. ఎవరికి ఇచ్చామండి కీలకమైన పోస్టింగ్? ఎవరికి ఇచ్చాం స్వామి? మీరు చూస్తే చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. వినండి కొంచెం, నేను పూర్తి చేయండి. చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఆల్రెడీ కేసులు కూడా పెట్టాము, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. రానియండి, 1 by 1 చేయలేండి సార్. మీకు సిస్టమేటిక్. ఇది కక్ష సాధింపు కాదు, చట్టం ప్రకారం నేను వెళ్ళాలి. లెట్ మీ డూ మై డ్యూటీ అమ్మా. అవును అవును, దానికి ఏం చేసామంటే అమ్మా, నెక్స్ట్ బడ్జెట్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని రతన్ టాటా గారి పేరుతో పెట్టామమ్మా. దానికి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. దానికి ఒక పాలసీ మేము తీసుకొస్తాం. నెక్స్ట్ బడ్జెట్లో పెట్టి ఏప్రిల్ నుంచి మేము సీడ్ చేస్తాం. సో డబ్బులు కేటాయింపులు కానీ అన్ని చేసే భాష మేము తీసుకుంటాం. ఓకే సార్, సారీ. అవును సార్, మంచి పాయింట్. నేను మాట్లాడతాను సార్. ఇప్పుడు పాయక్రోపేట తుని ప్రాంతంలో ఎయిర్పోర్ట్ గురించి వాస్తవంగా అది ఒకసారి నేను రాముతో మాట్లాడి, మళ్ళీ రాము అంటే వైకాపాలు ఏడుస్తున్నారంటే మధ్యన. మొన్న రాము అంటేనే ఏడ్చారు ఏంటో నాకు అర్థంలే. రాముని రాము కాకపోతే ఏమనాలి? రాముడు మంచి బాలుడు అనాలా ఏంటి? సో రాముతో నేను మాట్లాడి వెల్కమ్ బ్యాక్ అమ్మా. కొంచెం టైం లేదు. అది కాదు, విచిత్రం అంటే చెప్తాను. ఈరోజు మీరు ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడగల. మొన్నటి వరకు ఒక్క నిమిషం ఆగండి అమ్మా, ఒక్క నిమిషం ఆగండి. మీడియా మిత్రుల్లో ఎప్పుడు అడిగినా విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఫస్ట్ బుల్లెట్ నాలో దింపేవారు. నేను ఆనాడు ఏం చెప్పాను? ప్రైవేటీకరణ జరగనీయము, అవ్వదు, మార్క్ మై వర్డ్స్ అని చెప్పా. ఈరోజు కట్టుబడి ఉన్నా స్వామి, మేము కట్టుబడి ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దయవల, ఇదేదో మేము మా గొప్పతనం కాదు, ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాట్లాడగలుగుతున్నాం. భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం. దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మ్యాండేట్. 7 నెలల్లో స్టెబిలిటీ కోసం సుమారుగా 1300 నుంచి 1600 కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంగా సుమారుగా 2,500 కోట్లు వేస్తున్నాం. ఇది బై వే ఆఫ్ వాటర్, బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చడం. సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే, ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిలౌట్ ఇస్తుంది. మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా 13,000 కోట్లు ఇచ్చారు, 1,300 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 11,000 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఇదంతా మనం దేశం కోసం మరి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనది. ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది, అప్పు కింద కాదు, మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది. కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే, కష్టపడతాం, డివిడెండ్ల ద్వారానో ఉద్యోగాల ద్వారానో తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను. ఏదమ్మా ఒక్క నిమిషం.